కాబట్టి కాండం తొడిగేటప్పుడు కూడా ఈ జాగ్రత్తలు పాటించకపోతే కాండం ఫెయిల్యూర్ రేట్ ఆల్సో హై. ఆ కాండంలో మినియేచర్ మనకు చాలామందికి ఏం చేస్తున్నారు, ఏం రప్చర్ కాలేదని నేను చూసుకున్నా అంటుంటారు. అసలు చూసుకునే పద్ధతి ఏంటి అంటే, కలిసిన తర్వాత అదంతా కడిగేసి దాంట్లో వాటర్ నింపేసి దాన్ని గట్టిగా ప్రెస్ చేసి చూస్తే ఎక్కడన్నా చిన్న చిన్న రంధ్రాల నుంచి 4 డ్రాప్స్ ఏమైనా వచ్చినాయా అనేది తెలుసుకుంటేనే అది రప్చర్ అనేది కాదని తెలుస్తుంది. ఆ పద్ధతి ఎవరు చేయట్లా, అయిపోయింది పని అయిపోయింది వెళ్ళిపోతున్నారు తప్పితే కాండం నిజంగా చిరిగిందా, దానిలో చిన్న చిన్న రంధ్రాలు పడ్డాయా ఆ విషయం తెలియక ప్రెగ్నెన్సీ వస్తే మాత్రం భార్య మీద అభియోగం మోపుతున్నారు. నేను కాండం వాడినప్పుడు నీకెలా ప్రెగ్నెన్సీ వచ్చిందని. కానీ అతని వల్లే వచ్చిందనే విషయం అతను కూడా తెలియకపోవచ్చు. కాబట్టి ఈ 2 మెథడ్స్ కూడా పూర్ మెథడ్సే. మరి ఏం చేయాలి అలాంటప్పుడు? వచ్చినటువంటి పద్ధతిలో సింపుల్ టెక్నిక్ ఏంటి, ఓరల్ కాన్సెప్టివ్ పిల్. ఒక ట్యాబ్లెట్ డైలీ అమ్మాయి వేసుకుంటే నెలంతలో ఆమెకు ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ చాలా హై లెవెల్కి వెళ్తాయి. దాన్ని సూపర్ స్టిమ్యులేషన్ అంటారు. ఆ హై లెవెల్ వెళ్ళినప్పుడు నార్మల్గా అండం విడుదలకు సంబంధించినటువంటి హార్మోన్స్ లేకపోవడం వల్ల అండం తయారు కాదు. ఎప్పుడైతే అండం తయారు కాలేదో ప్రెగ్నెన్సీ రాదు. మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా డాక్టర్ గారు? సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. ఉన్నట్లోకి ఏది బెస్ట్ మెథడ్ అని మీరు అడిగితే ఓరల్ కాన్సెప్టివ్ పిల్లే. ఎందుకంటే చాలామంది మర్చిపోతామంటారు, మతిమరుపు. నేను ట్యాబ్లెట్ వేసుకొని 2 రోజులు మర్చిపోయాను అలా అనుకుంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఆ 2 రోజులు మర్చిపోయిన రోజులకి కాండం వాడుకొని లేకపోతే అబ్స్టినెన్స్ కదలకుండా ఉండేసి మళ్ళీ ట్యాబ్లెట్ స్టార్ట్ చేయమని చెప్తున్నాం. ఎందుకంటే అండం విడుదల ఉంది, స్పర్మ్ లోపలికి వెళ్తుందంటే ఎక్కడైనా ప్రెగ్నెన్సీ వస్తుంది. అసలు అండమే లేకపోతే ప్రెగ్నెన్సీ రాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల బెస్ట్ మెథడ్ ఏది అంటే ఇదే చెప్తారు. దీని ఫెయిల్యూర్ రేట్ ఎంత అంటే 0.005%. అంటే చాలా ఒక 1000 మందిలో కూడా ఒక ప్రెగ్నెన్సీ రాదు. అంటే అది మంచి మెథడ్. ఇంతకు మించిన పద్ధతి ఏమైనా ఉందా సైంటిఫికల్ అంటే లేదు.